వెల్కమ్ టు ఇరాన్ టీవీ. నేను మీ తేజ. ఇరాన్ పై అమెరికా చేసిన యుద్ధం చూస్తుంటే నిజానికి మూడవ ప్రపంచ యుద్ధం త్వరలోనే వచ్చేస్తుందేమో అనిపించింది. ఎందుకంటే అమెరికా దగ్గరున్న అతి శక్తివంతమైన B2 స్పిరిట్ బాంబ్స్, నిజానికి ఇది చూస్తుంటే ఒక ప్లేన్ లా కనిపిస్తుంది. సో ఈ ప్లేన్ లో బాంబ్స్ ని అమర్చే అవకాశం ఉంటుంది. న్యూక్లియర్ వెపన్స్ ని కూడా దీంతో మనం ఇతర దేశాలపైన దాడి చేసే అవకాశం ఉంటుంది. సో ట్రంప్ 12 రోజుల వరకు కూడా ఇరాన్ కి టైం ఇచ్చారు. ఖమేనీని లొంగిపోమన్నారు. అణుస్థావరాల గురించి పూర్తి వివరణ కావాలంటున్నారు. అసలు ఏం అర్థం కాలే. నిజానికి ఈ 12 రోజుల టైం ఎందుకు తీసుకున్నారంటే ఇరాన్ లో ఉన్న ఇతర దేశస్తులందరూ కూడా ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేసి వెళ్ళడానికి 12 రోజులు టైం తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉంది. అంటే ఈ అణుస్థావరాలకు సంబంధించి క్లియర్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నట్టుగా వీళ్ళు గుర్తించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ కి సంబంధించిన గూఢచారి సంస్థ ఏదైతే ఉందో మొసాద్, అది మొత్తం కూడా పూర్తి వివరణ దాని దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేసింది. దీని గురించి పూర్తి వివరణ అమెరికాకి అందించింది. దాని తర్వాత వీళ్ళ టార్గెట్ చేసుకుని పెట్టుకున్నారు. సో ఏ టైంలో అయినా సరే దాడి చేయొచ్చు. సో ఈ దాడి వల్ల ఇతర దేశ ప్రజలు ఇబ్బంది పడకూడదు, అలాగే ఇరాన్ లో ఉన్న సివిలియన్స్ కూడా ఇబ్బంది పడకూడదు కాబట్టి 12 రోజుల వరకు కూడా టైం ఇచ్చారు. సో నిజానికి మనం మొన్నటి నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం, ఏదైతే ఈరోజు అక్కడ అత్యంత ప్రమాదాన్ని సృష్టించిందో అణుస్థావరాలపైన B2 స్పిరిట్ బాంబ్స్, అలాగే దాంతో అమర్చబడిన GBU బంకర్ బస్టర్ బాంబ్. సో ఈ GBU బంకర్ బస్టర్ బాంబ్ ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి దీని గురించి చాలా వీడియోలు బయటకు వచ్చాయి. దీని గురించి చాలా మంది నిపుణులు కూడా మాట్లాడారు. నిజానికి నాకు అనిపించింది, ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఇంత అటాక్ చేస్తుంది, చాలా ప్రదేశాలను కూడా పూర్తిగా ధ్వంసం చేస్తుంది. అణుస్థావరాలు ఎక్కడోనే వీళ్ళ టార్గెట్ ఉంది, కానీ ఎందుకు వాటిని అటాక్ చేయలేకపోతుంది అంటే ఆ అణుస్థావరాన్ని అటాక్ చేసేంత మిసైల్స్ వీళ్ళ దగ్గర లేవు. సో అందుకోసమే అమెరికాకు వస్తే ఇన్ని రోజుల నుంచి కూడా వెయిట్ చేశారు. అండ్ ఈలోపు ఈ 12 రోజుల వరకు కూడా వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం అంతా కూడా ఇజ్రాయెల్ చేస్తా ఉంది. అలాగే ఇరాన్ కూడా మేమేం తక్కువ కాదంటూ కూడా వాళ్ళు కూడా కొన్ని మిసైల్స్ తో ఇజ్రాయెల్ కి సంబంధించిన కొన్ని ప్రాంతాలపైన కూడా అటాక్ చేశారు. అయితే మనం పాయింట్ కి వచ్చేద్దాం. మన మ్యాటర్ ఏంటంటే మొత్తం ఈ B2 స్పిరిట్, ఈ GBA-27 ఈ బంకర్ బాంబ్ బాస్ట్ గురించి. సో ఈ GBU బంకర్ బాస్టర్ బాంబ్ ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఒక 1 కిలోమీటర్ వరకు కూడా లోపలికి భూమి లోపలికి చచ్చుకెళ్ళి అక్కడ పెద్ద బ్లాస్ట్ చేయగలదు. సో అంటే ఇప్పుడు నిజానికి ఇవన్నీ కూడా బార్డర్ కి తీసుకొచ్చిన తర్వాత అంటే ఒక న్యూస్ కూడా వినిపిస్తుంది, పాకిస్తాన్ ఎయిర్ బేస్ ని యూజ్ చేసుకుని ఇరాన్ పైన దాడి చేశారని. సో దానికి సంబంధించిన సమాచారం ఇంకా పూర్తిగా రాలేదు. ఒకవేళ వస్తే దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ B2 స్పిరిట్ ఎక్కడైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అటాక్ చేస్తుందని, ఫర్డో కావచ్చు, నంతాస్ కావచ్చు, అలాగే ఎస్ఫహాన్ కావచ్చు, సో ఈ అణుస్థావరాలపైన అటాక్ చేసింది. సో అంటే ఈ 3 ప్రాంతాల్లో కూడా వీళ్ళు అణుస్థావరాలు భూ గర్భంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక బంకర్ ఎట్లయితే ఉంటుందో భూమిలో, అలా వీళ్ళు కొన్ని అడుగుల లోతున ఈ స్థావరాలని ఏర్పాటు చేశారు. కాబట్టి వాటిని అటాక్ చేయాలంటే ఖచ్చితంగా ఒక పెనిట్రేటర్ లాంటిది, ఒక డ్రిల్లింగ్ లాంటిది డ్రిల్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని అటాక్ చేయాలి. సో ఇలాంటి ప్రత్యేకమైన బాంబులు అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇంతకుముందు ఇలాంటి బాంబ్స్ ఇరాక్ పైన, అలాగే ఆఫ్ఘనిస్తాన్ పైన వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో దాని ద్వారా కొన్ని అణుస్థావరాలు కావచ్చు, లేదంటే కొన్ని వాళ్ళకి సంబంధించిన కొన్ని సాంకేతిక స్థావరాలు కావచ్చు, వాటన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసేందుకు వీళ్ళు ప్లాన్ చేశారు. సో ఈ రోజు అమెరికా చేసిన ఈ దాడిలో ఈ బాంబు, GBU బాంబు ఏం చేసిందంటే నాకు తెలిసి ఒక 1.5 km వరకు కూడా లోపలికి ఇది బాగా చచ్చుకెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక బాంబు అదే ప్లేన్ లో నుంచి మళ్ళీ ఇంకొకటి వెళ్ళి ఏదైతే హోల్ ని డ్రిల్ చేసుకుంటూ పోయిందో, పెనట్రేషన్ చేసుకుంటూ పోయిందో, అదే హోల్లో మళ్ళీ ఇంకొకటి పోయింది. దాని తర్వాత పెద్ద బ్లాస్ట్ అయింది. దాని ద్వారా దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే ఇరాన్ కూడా పెద్దగా ఏం స్పందించలేదు, సైలెంట్ గానే ఉంది. అంటే ఎంత నష్టం జరిగింది, ఎవరు చనిపోయారు, ఏ నిపుణులు చనిపోయారు, దీని గురించి పూర్తి సమాచారం కూడా వాళ్ళు ఏమి ఇంకా బయటికి వెల్లడించలేదు. కాకపోతే అమెరికా పైన మాత్రం సీరియస్ అవుతున్నారు, ఖచ్చితంగా దీనికి మేము సమాధానం చెప్పి తీరుతా ఉంటూ కూడా. అండ్ మనకి ముందు నుంచి తెలిసిందే, ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించిన కొంతమంది అణు శాస్త్రవేత్తలు కావచ్చు, ఆర్మీ చీఫ్లు కావచ్చు, కొన్ని ఆర్మీ బేసెస్ కావచ్చు, వీటన్నిటిని కూడా టార్గెట్ చేసి పూర్తిగా ధ్వంసం చేసింది. ఒకసారి నేను పూర్తిగా ఇంకా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నాకు కూడా సరిగ్గా క్లారిటీ ఉండట్లేదు దీని గురించి. అంటే ఈరోజు చేసిన ఈ అటాక్ చూస్తుంటే నిజానికి ఒకవేళ రష్యా అలాగే చైనా ఈ రెండు కూడా ఇరాన్ని సపోర్ట్ చేస్తే మూడవ ప్రపంచ యుద్ధం చాలా దారుణంగా ఉండబోతుంది. సో దాని గురించి కొంచెం ఇబ్బంది ఉంది. ఒకసారి నేను
మరింత దీని గురించి మరింత సమాచారం అందించే ప్రయత్నం చేస్తాం. బీ2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ అనేది ఒక అమెరికా ఆయుధశాలలోని అత్యంత అధునాతన ఆయుధాలతో ఒకటి. ఇది శత్రు వైమానిక రక్షణలను ఛేదించి ఖచ్చితమైన దాడులు చేయగలదు. ఇది GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ MOP. దీని గురించి అట్లా చెప్తా ఉంటారు. అయితే ఇది భారీగా చాలా బలవర్ధకమైన భూగర్భ లక్ష్యాలను కూడా నాశనం చేయడానికి రూపొందించబడింది. దాదాపు 30,000 పౌండ్లు అంటే 13,600 కేజీలు. ఈ బంకర్ బాస్టర్ బాంబ్ టెహరాన్ సమీపంలో ఫోర్డో సైట్‌తో సహా ఇరాన్ అణు సౌకర్యాలను లక్ష్యంగా చేసుకొని ఈ ఆయుధాన్ని ఉపయోగించింది అమెరికా రీసెంట్‌గా. అయితే ఈ బీ2 స్పిరిట్ బాంబర్ ఒక యాంగిల్‌లో చూడడానికి అచ్చం పక్షిలా ఉంటుంది. కానీ అది దాడి చేస్తే ఎక్కడైతే దాడి జరిగిందో అది మొత్తం కూడా ఒక అగ్ని పర్వతం పగిలిపోయి ఒక లావా ఎలా అయితే కారుతుందో, ఆ పొగలు ఎలా ఉంటాయో అంత భయంకరంగా ఉంటుంది అది చూడడానికి కూడా మొత్తం కూడా. అయితే అమెరికా వైమానిక దళం కోసం నార్త్రోప్ గ్రుమ్మన్ అభివృద్ధి చేసిన దీర్ఘ శ్రేణి ఇది చాలా భారీ వ్యూహాత్మక బాంబర్ ఇది. సో ఫ్లయింగ్ వింగ్ విమానం అంటే దీనికి సాంప్రదాయ ఫ్యూజ్లెస్ తోక ఉండదు దీనికి. అలాగే ఇది చాలా అత్యంత వేగంగా కూడా గగనంలోకి చొచ్చుకుపోయేలా స్టెల్త్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. అలాగే బీ2 సాంప్రదాయ అణ్వాయుధాలు రెండింటివి మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. సో మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో GBU బంకర్ బాస్టర్ బాంబ్. సో అలాగే దాన్ని ఇప్పుడు తీసుకెళ్లి ఎట్లయితే అటాక్ చేస్తున్నా అలాగే ఒక అణు బాంబును కూడా తీసుకెళ్లి అటాక్ చేసే సామర్థ్యం కూడా దీనికి ఉంది. అయితే బీ2 బాంబర్ దాని రాడార్ క్రాస్ సెక్షన్ తగ్గించడానికి స్టెల్త్ మెటీరియల్స్ రాడార్ దాని ప్రత్యేకమైన ఫ్లయింగ్ వింగ్ డిజైన్లు కలయికను ఉపయోగిస్తుంది. అయితే దీని వలన ఈ యుద్ధ విమానాన్ని రాడార్ ద్వారా గుర్తించడం కష్టమవుతుంది. అలాగే ఇది ఇంధనం నింపకుండా 6,000 నాటికల్ మైళ్ళు. ఒకసారి ఇంధనం నింపుకుంటే 10,000 నాటికల్ మైళ్ళు. అంత దూరం వేగంగా ప్రయాణించగలదు. అలాగే బీ2 సాంప్రదాయ బాంబులు క్రూయిజ్ షిప్‌లు అణ్వాయుధాలతో సహా 40,000 పౌండ్ల ఆయుధాలను కూడా మోయగల సామర్థ్యం ఉంది. 40,000 పౌండ్లు అంటే మాక్సిమం 18,000 పైగానే. అలాగే దీనిని ఇద్దరు సిబ్బంది నిర్వహిస్తారు. ఒక పైలట్ ఉంటారు. అలాగే ఒక మిషన్ కమాండర్ కూడా ఉంటారు. అయితే బీ2 అనేది సబ్‌సోనిక్ విమానం. అంటే దాని వేగం ధ్వని వేగం కంటే చాలా తక్కువగానే ఉంటుంది. అలాగే ఇది చాలా ధర కూడా దీన్ని దాదాపు 2 మిలియన్స్ అని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మారుతున్న భౌగోళిక రాజకీయ దృశ్యం కారణంగా ఇప్పటివరకు ఇది 21 బీ2 బాంబర్లు మాత్రమే తయారు చేశారు. అయితే చాలా పెద్ద రెక్కలు ఉంటే ఫ్యూజ్ లేదా తోకలేని ఈ డిజైన్ దాని స్టెల్త్ సామర్థ్యాలకి దోహదపడుతుంది. అలాగే బీ2 విమాన నియంత్రణ ఆయుధ వ్యవస్థలతో సహా వివిధ విధుల కోసం 130కి పైగా అన్‌బోర్డ్‌లో కంప్యూటర్‌లను ఇది కలిగి ఉంటుంది. అలాగే 1989లో నుంచి ఇది అమెరికా ఎయిర్ ఫోర్స్ వద్ద ఉంది. బీ2 ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన విమానాలతో ఇదొకటి. దీని యూనిట్ ధర దాదాపు $2 బిలియన్ పైగా ఉంది. ఈ బీ2 బాంబర్ రీసెంట్‌గా కొసావో యుద్ధం అయినప్పుడు అలాగే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం అయినప్పుడు